హలో ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతలు తిన్న మొక్కజొన్న గడక గుర్తుందా? ఇది అదేనండో. అది తినడం వల్ల మన అమ్మమ్మలు తాతలు ఎంత హెల్దీగా ఉండేవారో, అది మరి అంత హెల్దీగా రుచిగా ఉంటుంది. మరి అలాంటి రుచికరమైన హెల్దీగా ఉండే మంచి ఇమ్యూనిటీ పెంచే మొక్క గడకని మన పిల్లలకి ఏ విధంగా పెట్టచ్చునో, అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేనైతే మా బాబుకి డైలీ టిఫిన్స్లో ఇది యాడ్ చేసి వీక్లీ 2 టైమ్స్ పెడతాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ మొక్కజొన్న గడకని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మొక్కజొన్న గడకని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి. మొక్కజొన్న గడకని వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మొక్కజొన్న గడకని వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక 2 పచ్చిమిర్చి చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సరిగా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ మొక్కజొన్న గడకకి 4 గ్లాసుల నీళ్లు పోయాలి. తర్వాత సన్నగా తరిమిన కొత్తిమీర, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మొక్కజొన్న గడక వేస్తూ కలపాలి. ఉండలు లేకుండా కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించాలి. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారక గట్టిగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ రెసిపీ రెడీ. నేనైతే మా బాబుకి 18 మంత్స్ అప్పటి నుండి మార్నింగ్ టిఫిన్లో యాడ్ చేశాను. ప్రజెంట్ మా బాబు ఏజ్ 23 మంత్స్. ఇలా ఉప్మా స్టైల్లో చేసిన మక్క గడక రుచిగా ఉండడమే కాదు, పిల్లల హెల్త్కి బలాన్ని ఇస్తుంది. డియర్ పేరెంట్స్, రెడీమేడ్ స్నాక్స్ కన్నా పిల్లలకి ఇలాంటివి తినిపిస్తే మంచి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లల్లో మార్పుని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.